వెల్కమ్ టు మెమరీ బాక్స్. ఈరోజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో మనం ఈరోజు కొత్త విషయాన్ని తెలుసుకుందాం. ఈరోజు కొత్త విషయం ఏంటంటే, మనం ప్రతి వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతారు. స్ట్రెస్ అనే పదం కామన్గా గత ఐదు సంవత్సరాల నుంచి ఎక్కువైపోయింది. చిన్నపిల్లోడు స్ట్రెస్ ఫీల్ అవుతాడు, కాలేజీకి వెళ్ళి ఆయన స్ట్రెస్ అవుతాడు, ఉద్యోగం చేసేవాళ్ళు స్ట్రెస్ అవుతారు, ముసలోళ్ళు స్ట్రెస్ అవుతారు. అంటే స్ట్రెస్ అంటే ఏంటి అంటే ఒత్తిడి అసలు ఎందుకు మనలో ఒత్తిడి పెరుగుతుంది, ఒత్తిడికి ప్రధాన కారణం ఏంటి అని తెలుసుకుంటే మనకి ఒక గొప్ప అంటే మనలో ఉన్న బాధలు కొన్ని తొలగిపోతాయి. ఒత్తిడి అనేది ఏంటంటే, మనం లేనిదాన్ని కోరుకోవటం, మనకు కావాల్సిన దానిగా ఎక్కువ కోరుకోవటం, లేకపోతే చేయాల్సింది చేయలేకపోవటం, పొందాల్సింది పొందలేకపోవటం, మనం ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని మనకి రానప్పుడు మనం ఒత్తిడికి లోనవుతూ ఉంటాం. ఇది ఒక రకం. ఇంకొక రకం ఒత్తిడి ఎట్లా అవుతుందంటే, మనం సరైన ఆహారం తీసుకోకుండా, సరైన నిద్రపోకుండా, మితిమీరిగా తనంగా మనం కంప్యూటరు, ల్యాప్టాప్, సెల్ ఫోను, టీవీ చూడటం కూడా ఒక రకమైన మానసిక ఒత్తిడికి లోనుకు తీసుకెళ్తుంది. అంటే వాళ్ళ ట్రెండ్ ఏంటంటే, హోమ్ టు, మనం వేరే వాళ్ళ ఇళ్ళు ఎలా ఉన్నాయి, వాళ్ళ జీవన శైలి ఎలా ఉంది, వాళ్ళు ఎందుకు గొప్ప వాళ్ళు అయ్యారు, వాళ్ళ ఇంట్లో వస్తువులు ఏమున్నాయి, ఇవి చూడటం మనకు అలవాటు. దీన్ని ఎవరి మనోభావాలు దెబ్బతింటాకి అని, ఎవరి మనోభావాలు కించపరచడానికి నేను మాట్లాడలే. అసలు ఇవే ప్రతి యాక్టరు, ప్రతి రియాక్టరు, పెద్ద ఇండస్ట్రియలిస్టు వాళ్ళ ఇల్లు ఎన్ని ప్రతిరోజు నీ చూడటం అలవాటైతే నీలో ఎక్స్పెక్టేషన్స్ రోజు రోజుకి పెరిగిపోతాయి. ఎక్స్పెక్టేషన్స్ అంటే వాళ్ళు అంత బాగున్నారు, మనం బాగోలేదు అనుకుంటారు. ఇక్కడ ఇదే ఒత్తిడికి కారణం. స్ట్రెస్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అన్నమాట. అట్లా మనం ఎందుకు బాగోలేదు, వాళ్ళు మనకన్నా బాగున్నారు, మనం ఎంత కష్టపడినా ఇక్కడే ఉన్నాము అనేది ఒక ఒత్తిడికి లోనయ్యి నీ ఆలోచన విధానంలో చాలా మార్పు వచ్చేస్తుంది. కావాల్సిన దానికన్నా ఎక్కువ ఆలోచించడం వలన బ్రెయిన్ ఒక ఒత్తిడికి లోనయ్యి అది బ్లైండ్ ఫేస్లోకి వెళ్ళిపోతుంది. అంటే మీకు 20% ఖాళీ ఉంచాల్సిన బ్రెయిన్ 125% వాడటం మూలాన, తినే ఆహారం 25% ఖాళీ ఉంచాల్సింది 125% ఫిల్ చేయటం మూలాన మనకి ఈ ప్రధాన కారణంగా వస్తుంది. ఒత్తిడిని మనం తీసేయాలంటే ఎట్లా? ప్రతి వ్యక్తి ఒత్తిడిని బయటికి వెళ్ళాలనుకుంటాడు, కానీ దానికి కావాల్సిన విషయం కానీ, దానికి కావాల్సిన సమాచారం కానీ సేకరిస్తాడు, కానీ దాన్ని ఆచరణలో పెట్టాడు. అదే మెదడుకి ఆలోచన ఇస్తాం, కానీ దాన్ని ఆచరణ చేయలేం. మన బుద్ధి దాన్ని పట్టుదల తీసుకోలేడు. అంటే పట్టుదల తీసుకోలేకపోవటం అంటే అతని మనసులో ఒత్తిడి ఉన్నట్టు. అంటే ఒక 10 పనులు చేయాల్సినోడు 100 పనులు నెత్తి మీద పెట్టుకోవటం, పనికిమాలిన పనులంతా మోసుకోవటం, సమయాభావం లేకోకుండా, కాలానికి అతీతంగా కాలంతో సంబంధం లేకుండా పనిచేయటం, నిద్రపోవటం, లేటుగా లేవటం, లేటుగా ఆఫీస్కి వెళ్తాం, లేటుగా ఇంటికి రావటం, లేటుగా పడుకోవటం, లేటుగా లేగటం, ఇవన్నీ ప్రధానమైన ఒత్తిడికి కారణం. అంటే నీ లైఫ్ స్టైల్లో ప్రాబ్లం ఉండటం వల్లనే ఒత్తిడి వస్తుంది. కాబట్టి ఒత్తిడి ఉన్న వ్యక్తికి గడియారం ముళ్ళులో 24 గంటలే, ఒత్తిడి లేని వ్యక్తికి 24 గంటలే. కానీ ఓవరాల్గా మనం కొన్ని రోజులు గడుస్తూ ఉన్న కొద్ది మన బ్రాకెట్లో చాలా ఒత్తిడిని తయారు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఇంకా బయటికి రాలేము. అసలు మనిషి ఉత్సాహంగా ఉండాలి. ఒత్తిడికి ఎలా పోవాలంటే చిన్న చిట్కా చెప్తా. మనిషి యొక్క ఒత్తిడి పోవాలంటే డైలీ నువ్వు చేసే ప్రతిరోజు ఒకే రకమైన పనులు చేయటం మానేసి, దాంట్లో అవసరం లేని అనవసరమైనవి చూసుకుని, అవసరం ఉన్న పనులు మాత్రమే చేసుకుని, మైండ్ ఫ్రీగా పెట్టుకుని హ్యాపీగా ఇంట్లో. నేను ఇవాళ చెప్పే చిట్కా ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఇంట్లో మనం వంట చేసుకోవటం అంటే, మనం వంట చేసేటప్పుడు ఏం చేస్తామంటే, మనం చక్కగా ఆరోగ్యకరమైన ఆహారం, రుచికరమైన ఆహారం తయారు చేయాలని మనం మైండ్లో మనకు ఒక ఫీడింగ్ ఉంటే, మనం ఒత్తిడి పోయి మనం ఏం చేస్తామంటే ఆహారం బాగుండాలని కూరగాయలు కడుక్కోవటం, కోసుకోవటం, మెల్లిగా ఆటోమేటిక్గా మెకానికల్ లైఫ్ని వదిలేసి
మామూలు జీవన విధానంలో మనం చక్కటి ఆహారం వండుకోవటం తినటం మూలన మీకు ఒత్తిడి పోతుంది. వంట చేసుకోవటం అనేది చాలా ఒత్తిడిని తగ్గిస్తుంది అనేది మనకి కరోనా టైంలో చాలామంది చేశారు. అదేవిధంగా ఇంట్లో భార్యకి భర్త, భర్తకి భార్య, పిల్లలు తండ్రికి పిల్లలకి అందరికీ ఒకళ్ళొకళ్ళు సహకరించుకుంటూ డొమెస్టిక్ వర్క్ ఆడతా పాడతా చేసుకోవటం వలన ఒత్తిడిని సమూలంగా నిర్మించవచ్చు. కానీ కొన్ని ఆర్థికమైన ఒత్తిళ్ళు మనం తీయలేం. ఆర్థికమైన ఒత్తిళ్ళు అంటే మనకి మనం ఎవరో పక్కోళ్ళు తొడగోసుకున్నారు, నేను మెడగోసుకుంటానని ఒక పెద్ద ఇల్లు కొనుక్కోవటం, మనకు వచ్చే ఆదాయం కన్నా ఈఎంఐ ఎక్కువ ఉండటం, దానికోసం ఏదో ఆలోచన చేసేసుకోవటం. భార్య ఏం చేస్తుందంటే, ఏమంటే వాళ్ళు ఇల్లు కొన్నారు మీరు ఎప్పుడు కొంటారు అంతే. భార్యకి ఒక ఆలోచన ఉంటే భర్త యొక్క ఇన్కమ్ మీద అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. కానీ మనం ఇల్లు 10 లక్షలు పెట్టి కొనాల్సింది 15 లక్షలు పెట్టుకొని 15 లక్షలు 50 లక్షలు పెట్టుకుంటే మనకు వచ్చే ఆదాయాలు పడిపోవచ్చు, లేకపోతే మనకు ఆదాయం లేకుండా పోవచ్చు. అప్పుడు ఈ ఒత్తిళ్ళు చాలా ఉంటాయి. ఆర్థిక ఒత్తిళ్ళు ఎప్పుడైతే ఉంటుందో మనిషి బలహీనపడతాడు. ఆ స్ట్రెస్ ఎప్పుడు ఉంటుంది. ఇక ఆ దాంట్లోంచి బయటికి రావాలంటే మీకు చేతిలో 5 ఏళ్ళు ఉన్నాయి. 5 ఏళ్ళు, 1 ఏళ్ళు పాడైపోతే దాన్ని తీసేయాలి. అంటే ఒక దాన్ని సమూలంగా బయటకు వచ్చేయాలి. 4 ఏళ్ళు కాపాడవచ్చు. ఇట్లాగే గుప్పిడి పెట్టుకున్నాం అనుకో, చెయ్యి తీసేయాల్సి వస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి 1 ఏళ్ళు పోయినా పర్వాలేదు, 4 ఏళ్ళతో జీవించవచ్చు. కానీ ఇట్లా పెట్టుకుని గుప్పుడు మూసుకుని మురగ పెట్టుకుంటే వడ్డీ మీద వడ్డీ ఆఖరికి రోడ్డు పాలైతే కుటుంబం విచ్ఛిన్నమవుతుంది. ఒత్తిడి మూలన కుటుంబాలు పాడైపోయినవి, ఒత్తిడి మూలన భార్యాభర్తలు సరిగ్గా లేని, పిల్లలు అసహించుకునేవి చాలా విషయాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ 5 ఏళ్ళు ఉన్నట్టే ప్రతి వ్యక్తికి ఇంట్లో 5 ఏళ్ళులాగా 5 రకాల మనుషులు ఉంటారు. ప్రపంచంలో కూడా 5 ఏళ్ళులాగా 5 రకాల మనుషులు, ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. కాబట్టి ఏ వ్యక్తికి దేని సంబంధం. చిటికిన వేలు దెబ్బ తగిలింది అనుకో, ఆ చిటికిన వేలే కదా పర్వాలేదు అనుకుంటాం. కానీ చిటికిన వేలు చేసే పని చిటికిన వేలు చేస్తుంది, బొటన వేలు చేసే పని బొటన వేలు చేస్తుంది. కాబట్టి అంతా ఇవన్నీ ఒకే రకంగా ఉంటాయి. కానీ గుడ్డులో మెల్ల మనకు ఈ చిటికిన వేలు దెబ్బ తగిలిందంటే దానికి ఫంక్షన్ కుదరదు. కాబట్టి మీరందరూ ఒత్తిడిని తీసేయాలంటే మీ సెల్ ఫోన్లో బాగా ఎతకడం మానేసేయండి. అవసరమైన ఇన్ఫర్మేషన్ని, ఎంటర్టైన్మెంట్ని రోజు చూసామనుకోండి, పొద్దున్నుంచి సాయంత్రం ఎంటర్టైన్మెంట్ చేస్తే మనం నవ్వం. అక్కడ ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు యాంకర్ పక్కన వాళ్ళు అని వాళ్ళే నవ్వుతారు. మనం నవ్వకముందే వాళ్ళు నవ్వేస్తారు. చివరికి ఏమవుతుందంటే మనం నవ్వవసరంలా, నవ్వుతున్నాం అనుకుంటాం, మనం నవ్వం. నిజంగా చెప్పాలంటే నీకు యాంకర్లు రియల్ షో జరిగేటప్పుడు యాంకర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో వాళ్ళే నవ్వేస్తారు, వాళ్ళే అన్నీ చేసేస్తారు. అంటే కృత్రిమంగా మనం తయారవుతున్నాం అని అర్థం. అప్పుడు నవ్వాల్సినప్పుడు నవ్వలేము, ఏడవలసినప్పుడు ఏడవలేము. అది మన పరిస్థితి. కాబట్టి యాంత్రికంగా జీవించడం మానేసి, కృత్రిమంగా జీవించడం మానేసి, మనం సనాతన ధర్మం ప్రకారం మనం నడుచుకుంటూ ప్రకృతిని చూస్తూ, ప్రకృతిలో ఒక చెట్టును చూడండి. ఇవాళ నేను గణతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మనం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకున్నాం. ప్రతి ఒక్కరూ ఒక చెట్టును నాటండి. ఆ చెట్టు మీ పిల్లల భవిష్యత్తుకి బాట అవుతుంది అనేది పక్క. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చెట్టును నాటండి. మీరు దేశ అభివృద్ధికి అంటే మనం చెట్టు నాటడం ద్వారా ఆక్సిజన్ లెవెల్స్ కానీ, పొల్యూషన్ కానీ అన్నీ బాగుంటాయి. వర్షాలు సక్రమంగా జరుగుతాయి, మళ్ళీ వరదలు రావు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక చెట్టును నాటండి. మీ పిల్లవాడికి ఒక చెట్టు ఇచ్చి ఈ చెట్టును నాటి దాన్ని సాకమని చెప్పండి. అంటే దానికి నీళ్లు పోయటం, మొక్క ఎండిపోతుంది, నీళ్లు పోయాలి రోజు, దానికి ఎరువు వేయాలి, దాన్ని చక్కగా చుట్టూ చెత్త పుట్టుద్ది, అంటే కలుపు పుట్టుద్ది, కలుపు తీపించాలి. అదేవిధంగా మీ పిల్లవాడికి అది నేర్పిస్తే కొన్నాళ్ళకు అతడు చాలా ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. అతను భవిష్యత్తులో దేశాన్ని, మిమ్మల్ని బాగా గౌరవిస్తాడు, పూజిస్తాడు. ఒక చెట్టును నాటండి. మీ పిల్లలతో చెట్టును నాటించండి. అతనికి ఎలా నాటాలో చేయండి. గార్డెనింగ్ చేయడం వల్ల కూడా స్ట్రెస్ పోతుంది. ఇవాళకు వచ్చిన సబ్జెక్టు ప్రకారం మీరు స్ట్రెస్ను ఏ విధంగా తీసేయచ్చు. ఒకటి, మీరు యాంత్రికంగా అవసరం లేకుండా సెల్ ఫోన్లు కానీ, కంప్యూటర్లు కానీ చూడొద్దు. సినిమాలు ఒక సినిమా చూస్తుంది. ఈరోజు ₹1 ఒక మనిషి 10 సినిమాలు చూస్తున్నాడు.
ఆ విధంగా రోజు నీకు అలవాటు పెడితే నీకు ఎప్పుడు పని చేయబుద్ధి కాదు. అవే సినిమాల్లో అన్న క్యారెక్టర్లన్నీ నీ మైండ్లో ఉంటాయి. నీ మైండ్లో నువ్వే నవ్వుకుంటున్నావో వాడి ఏడుపులన్నీ నీ మైండ్లోకి వస్తాయి, వాడి నవ్వులన్నీ నీ మైండ్లోకి వస్తాయి, వాడి కష్టాలన్నీ నీ మైండ్లోకి వస్తాయి. తర్వాత రోజుకి 5 సినిమాలు చూస్తే ఏ సినిమా కథ ఎవడో ఏ హీరో కూడా మీకు అర్థం కాని పరిస్థితికి మనం వెళ్ళిపోతున్నాం. కాబట్టి అతిగా ఏది తిన్నా అతిగా ఏది చూసినా పనికిరాదు. కాబట్టి మనం అతిగా ఏది చూడవద్దు, అతిగా ఏది కావద్దు, ఏ సమయానికి ఏది చేయాలో సమయపాలన చేయండి, ఒత్తిడి నుంచి బయటపడండి. ఈ రోజుతో ముగిస్తున్నాను. ఇంకోసారి మన భారత ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ మీరందరూ అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలంటే ఒక చెట్టును నాటండి. చెట్టే దేవుడు, చెట్టే భూమి మీద కనిపించే వృక్షం, దానికి ఒక ప్రాణం ఉంది, దాని వలన మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇంతటితో ముగిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ జేపీ సార్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకొక విషయంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.